బీపీ అనగానే అందరూ సాధారణంగా చెప్పేది ఉప్పు తగ్గించండి, ఉప్పు తినడం తగ్గించండి అని చెప్తారు కదా సార్. ఇప్పుడు మనం చూస్తే కనుక అంటే బీపీ రాకుండా ఇట్లాంటి ఉండాలంటే కనుక పింక్ సాల్ట్ వాడండి, రాక్ సాల్ట్ వాడండి ఇలా చెప్తున్నారు కదా. అంటే ఏది కరెక్ట్ అంటారు? ఉప్పు ఎంత మోతాదులో తీసుకోవాలి? ఉప్పు అన్నది మీరు ఉప్పు గురించే కాకుండా మిగతా లవణాలు వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. అవి మనం చెప్దాం తర్వాత. సాల్ట్ అన్నది డెఫినెట్గా నార్మల్ కంటే ఎక్కువ ఏదైతే ఉందో దగ్గర 1 స్పూన్ అంటాం అసలు. అంటే ఏమిటి, రోజంతా అన్నింటిలో తీసుకున్న కూరగాయల్లో కానీ లేకపోతే దేంట్లో కూడా కలిపి అంతని, అంటే దగ్గర 2500 గ్రాములు. ఎంతమంది అంతే తీసుకుంటున్నారు? అదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాల్లో, మన దేశంలో ఇంకా రాలేదు కానీ రీడ్ ద లేబుల్ అని ఒక డిక్టమ్ ఉంది. అంటే మీరు కొనే ముందు ఏదైనా వస్తువు శుభ్రంగా అప్పటికప్పుడు ఏదో కొన్నారు, ప్రాసెస్డ్ ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది, ఆ చిప్సే తీసుకుంటున్నారు లేకపోతే ఇంకేదైనా భుజా తీసుకుంటున్నారు, దాని మీద లేబుల్ చూస్తే దానిలో ఉన్న సాల్ట్ అని చూస్తే మీకు గుండె గుబేలం ఉంటుంది. అందుకని మన ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో దానికి ఆ లేబుల్ ఉంటే తప్ప విక్రయం చేయకూడదని ఒక రూల్ వచ్చింది. పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అనే గురించి పరిశోధన ప్రకారం పెద్ద మార్పు ఏం లేదు. ఏదన్నా సాల్టే అనేది సైన్స్ ప్రకారం అయితే అదే దాని తాలూకా పరిపక్వం. అయితే ఇప్పుడు మనం మీరు ఇందాక చెప్పినట్టు హైపర్ టెన్షన్తో ఎక్కువ మంది ఉంటున్నారు, ప్రతి నలుగురిలో ఒకరు ఉంటున్నారు అని చెప్పారు కదా సార్. అయితే హైపర్ టెన్షన్ ఉన్నట్టు మనం గుర్తించాలంటే ఎట్లాంటి లక్షణాలు చూస్తాం మనం? లక్షణాలు ఏమిటంటే ఇప్పుడు మాటకి మెదడుకు, నేను న్యూరో సర్జన్గా ఏమిటంటే మెదడు దాని మీద ఈరోజు మన దృష్టి కేంద్రీకరిస్తున్నాం. నిజానికి ఏంటంటే ఇది అందరికీ ఇంకొక 2 సార్లు నేను హెచ్చరిక చేస్తున్నాను. రక్తపోటు, అధిక రక్తపోటు అంటే గుండెకి సంబంధించింది అనే అవగాహన ఇంకా ఉంది. అది అంత కరెక్ట్ కాదేమో. మిగతా శరీరంలో మిగతా భాగాలకు కూడా ఉందండి. మూత్రపిండాల మీద వస్తుంది, ఉండేటువంటి రక్తనాళాల మీద వస్తుంది, పొట్టలో ఒకటి ఉంటుంది, పెద్దది అయోటా అని ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మెదడులో ఉండే రక్తనాళాల మీద. ఇది మెదడులో ఉండే రక్తనాళాలు, మెదడు మీద దీని ప్రభావం చాప కింద నీరులాగా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదమైనటువంటి హెచ్చరిక. అదే కాకుండా తెలియదు, ముందు లక్షణాలు తెలియదు. అందుకని దానికి ఒక మాట ఉందండి, నిశ్శబ్ద హంతకుడు అని, సైలెంట్ కిల్లర్ అని. నిశ్శబ్ద హంతకుడు ఎందుకు అడగండి, లక్షణాలు లేవు, ఒక ఇండికేటర్ లేదు, అలర్ట్ లేదు, నెమ్మదిగా జరుగుతుంది. ఇప్పుడు అలాగని ఊరుకుంటుందా? దానివల్ల జరిగేటువంటి ప్రమాదం ఎప్పుడైతే ఇబ్బంది వచ్చినప్పుడే గ్రహిస్తారమో ఇంత అయిపోయిందా అంటే నాకు ఇన్ని రోజుల నుంచి ఉందా, ఏదో ఈకోకార్డియోగ్రామ్ చేస్తేనే లేకపోతే ఇంకేదైనా చూస్తేనే, మూత్రపిండాల్లో తేడా వస్తేనే, లేకపోతే కాలు చేయి వీక్ అయిపోయి స్ట్రోక్ లాగా వస్తేనే అప్పుడు గ్రహిస్తారమో ఇన్నాళ్ళ నుంచి ఉందా అని. ఎంతమంది డాక్టర్లు ఎన్నిసార్లు అడిగినా కూడా లేదండి నాకు బ్లడ్ ప్రెషర్ లేదు, మందులు వేసుకోవట్లేదు. దయచేసి గమనించండి, బ్లడ్ ప్రెషర్ లేకపోవడం కాదు, మీరు చెక్ చేయించుకోలేదు. మనం జాగ్రత్తలో తర్వాత చెప్పుకుంటాం. ప్రతి దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో సంవత్సరానికి ఒకసారన్నా మెడికల్ చెకప్ చేయించుకోవాలి. ప్రభుత్వ సంస్థల్లో కానీ లేకపోతే ప్రైవేట్ సంస్థల్లో కానీ ఈ హెల్త్ చెకప్స్ అని ఉన్నాయి. వింటే ఆశ్చర్యపోతారు, ఎంతమంది హెల్త్ చెకప్స్కి అటెండ్ అవుతున్నారు తెలుసా? 25%. అంటే నలుగురిలో ఒకరే అంటే ఎంత తక్కువ. మళ్ళీ అవన్నీ హెల్త్ చెకప్స్ ఎక్కువ చోట్ల ఏదైతే ఈ ఎంఎన్సీలు, సాఫ్ట్వేర్ రంగాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీ, వాళ్ళ ఖర్చు కూడా పెట్టాల్సింది లేదు. అంటే మరి ఎంత ఇబ్బంది అని కొని తెచ్చి పెట్టుకుంటున్నారు. సరిగదా నాకు బీపీ రావడం ఏమిటి అని ఒక ధీమా, ఇలాంటి ఇబ్బందులకు లోనవుతున్నారు. అందుకని సైలెంట్ కిల్లర్ ఎందుకు జరుగుతూ ఉంటుందంటే మనం దాని మీద అవగాహన రాహిత్యం, దాని మీద ఉండాల్సినటువంటి దృష్టి పెట్టకపోవడం, నాకేమన్నది నిర్లక్ష్యం, ఈ అన్ని మేలు కలయికి సడన్గా ఒకరోజు ఇప్పుడు ఆయనకు 30 సంవత్సరాలు స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆ కుటుంబంలో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే అతని మీద ఆధారపడే వాళ్ళకి ఎంత ప్రమాదం ఆలోచించండి. అదే కానీ ముందు చూసుకున్నట్టయితే ఇంకా అందరికంటే ముఖ్యం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ వచ్చే ప్రమాదం అని మోడిఫుల్ డిజీజ్ అంటారు. అంటే ఏమిటి తెలుసండి, అంటే మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇది ఆపగలం. ఇదేదో కోవిడ్ లాగో లేకపోతే ఇంకేదోలాగా వచ్చేసే ప్రమాదం కాదు, మన చేతుల్లో లేనిది కాదు ఇది. అందుకని దీనికి లైఫ్ స్టైల్ డిజీజ్ అన్నారు. అంటే జీవన శైలి వ్యాధులు. అంటే మనకు ఏదైతే సరైనటువంటి లక్షణాలు తీసుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా భోజనం కానీ, అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలు, అలవాట్లు, ఎంపికలు. ఇప్పుడు భోజనమే తీసుకున్నారనుకోండి, ఫ్రూట్ మాల్ దొరికిన ఒక తాజా ఫ్రూట్ తినడం వేరు, ఆ పక్కన ఉండేటువంటి చిప్స్ తినడం వేరు. మామూలుగా ఇంటి దగ్గర చేసే భోజనం వేరు, ఎక్కడికి పోయి జంక్ ఫుడ్ తీసుకునే భోజనం వేరు. అంటే ఇవన్నీ అంత తేడా ఉంటుందా అంటే ప్రతీదీ కలిపి ఒకదానికి ఒకటి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే
మన కళ్ళ ముందే భారతదేశంలోనే కాదు హైదరాబాద్ నగరంలోనే ఊబకాయం ఎంత పెరిగిపోయిందండి. పర్టికులర్గా శరీరం మధ్య భాగంలో ఉండేటువంటి ఊబకాయం చాలా చాలా పెరిగిపోయింది. దానివలన ఎంత ప్రమాదం అసలు మనకు తెలియదు. యువత గురించి మనం మాట్లాడుకున్నాం. ఏది పర్టికులర్గా ఈ స్మోకింగ్, ఈ సిగరెట్లు, అది ఎంత అదొక ఫ్యాషన్ అది. లేకపోతే ఈ వేపింగ్ అంటారు, అంటే ఎలక్ట్రానిక్ దీని నుంచి ఒక రకమైన దాన్ని బాగా బాయిల్ చేసి దాని వచ్చిన ఆవిరిని పీలుస్తారట. సరే మద్యం సరే మాదక ద్రవ్యాలు ప్రతిరోజు న్యూస్ పేపర్లో హైదరాబాద్ నగరంలోనే ఎక్కడో వారు పట్టుబడ్డారు, యువత పట్టుబడ్డారు. కారణాలు ఏమన్నామండి, మొత్తం మీద ఏమిటి ఇంత శాతం ఈ రాష్ట్రం ముఖ్యంగా ఈ దేశంలోని యువత ఈ ద్రవ్యాలకి, మాదక ద్రవ్యాలకు కానీ ఇల్లీగల్ డ్రగ్స్కి కానీ వాళ్ళు లోనవుతున్నారు. ఇవన్నీ కారణాలే. అసలు మీరు ఆలోచించండి, ఎంతమంది శరీరానికి ప్రపంచం అంతా ప్రతి స్టడీస్ కూడా ప్రతి డాక్టర్ కూడా చెప్పేది వ్యాయామం అవసరం. ఎంత ఒక వారానికి కనీసం 20 నిమిషాలు అంటే 140, పోను మీరు 5 రోజులు 135 నిమిషాలు. అసలు మీరు అందరూ ఆలోచించండి, ఎంతసేపు మీరు మీ శరీరానికి కొంత వ్యాయామం పరిశ్రమ కేటాయించగలుగుతున్నారు. దానికి ఎవరో దానికి పెద్ద ఖర్చు కూడా లేదండి. సింపుల్ వాకింగ్ చేయండి. జిమ్ వెళ్తేనే ఎక్సర్సైజ్ అని కాదు. అసలు మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఉండి 8 గంటలు 9 గంటల టైంలో ఎంతసేపు మీరు చేయగలుగుతున్నారు. చాలాసార్లు చెప్పేది అందరికి కూడా ఏమిటంటే నేను సాటర్డే సండేకి కేటాయిస్తానని. జరగదండి, అది ప్రాక్టికల్ కాదు. వాకింగ్ అనేది భోజనంలో ఒక భాగం ఎలాగుందో అయితే ఉందో మీ లైఫ్లో మార్నింగ్ నుంచి 24 సాయంకాలం వరకు ఉండే టైంలో అది ఒక భాగం అయిపోవాలి. శని ఆదివారాలు ఏదో పని వస్తుందండి, ఆ రోజు జరగదు. అంటే ఒక వారం అయిపోయిందిగా, ఇంకా ఎక్సర్సైజ్ లేదుగా. అలా జరుగుతూ ఉంటుంది. అంటే చెప్పేదానికి ఏంటంటే ఏదో చెప్పే వాళ్ళకి వినేవాళ్ళ లోకంలా కాకుండా జరుగుతున్నది మాత్రం ఇదే. భారతదేశం తాలూకు ఆర్థిక ప్రగతి అన్నది ఇప్పుడు 4వ స్థానం ఆక్రమించింది. 2026 కల్లా అందరూ చెప్తున్నారు భారత ప్రధాని కూడా 3వ స్థానానికి ఆక్రమిస్తాం, దగ్గర జర్మనీని అధిగమిస్తామని. చాలా సంతోషం. మరి దానితో పాటు ఉన్న ఇబ్బందులు దీనికి లోనవడం వల్ల ఎంత లాస్ అవుతుంది, ఎంత ఆర్థిక నష్టం భారతదేశానికి, కుటుంబానికి సరే మీ మీద ఆధారపడే వాళ్ళందరికీ. అంటే ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు. ఇప్పుడు యాక్సిడెంట్ మీరు వెళ్తున్నారు, మీ తప్పేం లేదు, హెల్మెట్ పెట్టుకున్నారు, వెనక నుంచి ఎవరో గుద్దారు, మీ తప్పు కాదు. ఇది జీవన శైలి అని చెప్పాను. అందుకనే నిద్ర అనుకోండి, అసలు నిద్ర భారతదేశంలో ఎంత తక్కువ నిద్ర తెలుసా? నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇది ప్రపంచంలోనే నిద్ర తక్కువ పోయే దేశంలో భారతదేశం 2వ స్థానం. అసలు నిద్ర తక్కువ అయిపోయింది. దానివల్ల కూడా శరీరానికి మెదడుకి అసలు విశ్రాంతి ఎక్కడుందండి? వ్యాయామం మనం చెప్పుకున్నాం. స్ట్రెస్ అన్నది అంటే ఇప్పుడు మా కెరియరు ఏదో ఐఐటి ఎంబీబీఎస్ న్యూరో సర్జరీ చేయాలి, సంతోషం. దానిలో ఉన్నటువంటి స్ట్రెస్ ఎలాగా ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు ఒకటి కొత్తగా వచ్చింది సోషల్ మీడియా స్ట్రెస్ అని. ఇంకా దానిలో జరిగిన విషయాలు ఏదో జరిగిందని ఇంకా దాని మీదే దృష్టి. దానివల్ల తెలియకుండానే మీ శరీరంలోని అన్ని భాగాలు, రక్తనాళాలు, మెదడు ఎందుకు మెదడు డైరెక్ట్గా రక్తం వెళ్ళే చోటు ఏదండి, మెదడే కదండి. అలాంటి ఇబ్బందులు లోనవ్వడం వల్ల ఏంటంటే మెదడు చాలా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. టార్గెట్ ఆర్గాన్ అంట. గుండె ఒకటే కాదు, మెదడులో కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది, చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. తెలియకుండానే మీ తాలూకా ఎబిలిటీ అంటే కమ్యూనికేషన్ కానీ కాగ్నిటివ్ స్టైల్ అంటాం. అసలు మెదడు మీద వచ్చే లక్షణాలు చూసుకుంటే సడన్గా వచ్చే 4 ఉన్నాయి. నెమ్మదిగా ఇందాక చెప్పినట్టు సడన్గా వచ్చేదంటే స్ట్రోక్. నిన్నటి వరకు బాగున్నాడండి, ఏం ప్రాబ్లం లేదు, సడన్గా వచ్చింది. సడన్గా కాదు అది, అప్పటికి ముందే దానికి నాంది ప్రస్తావన పునాది వేయబడి కారణాంతర వాళ్ళ గుర్తింపలేక దాని ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు స్ట్రోక్ అంటే 2 రకాలు ఉంటుంది. ఇది హెమరేజిక్ స్ట్రోక్ అని, ఇస్కీమిక్ స్ట్రోక్ అని. ఇస్కీమిక్ స్ట్రోక్ అన్నది 100 స్ట్రోక్లు వచ్చినట్టయితే 90%, హెమరేజిక్ స్ట్రోక్ 10%. ఇస్కీమిక్ అంటే ఏమిటి? దానిలో ఇందాక చెప్పుకున్న రక్తనాళాలు గట్టిపడిపోయి సన్నబడిపోయి దాని లోపల రక్త ప్రవాహం తక్కువైపోవడం వల్ల వచ్చేదానిని ఇస్కీమిక్ స్ట్రోక్. ముందే కానీ మరి లేకుండా ఇవన్నీ చూసుకుంటే జాగ్రత్తలు, దాని కారణాలు మనం చెప్పుకున్నాం. హెమరేజిక్ స్ట్రోక్ అనేది ఒక్కసారి రక్తనాళాలు రప్చర్ అయిపోవడం వల్ల వచ్చింది. ఇంకో ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే ఎన్యూరిజమ్స్ అని. ఇది చాలా అందరికీ తెలియాలి. ఎన్యూరిజమ్స్ అన్ని మెదడు లోపల రక్తనాళాలు ఏదో బుడగల్లాగా ఉండి అది నెమ్మదిగా ఏదో పుట్టినప్పటి నుంచి ఉంటుంది, అదేదో కంజినట్టు పుట్టినప్పటి నుంచి అక్కడ ఉండే రక్తనాళాల తాలూకా గోడల్లో ఏదో వీక్నెస్ ఉంది. సరే, అది ఎవరు ఆపలేము. అది అధిక రక్తపోటు వల్ల రోజుకి అలా పెరుగుతూ సడన్గా ఒకరోజు రప్చర్ అవుతుంది. అది ఇంకా ప్రాణానికే ప్రమాదం.
అలాంటి పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో హైపర్టెన్సివ్ ఎన్సెఫలోపతి అని అంటే ఏమిటి, మెదడు తాలూకా ప్రాబ్లం వల్ల రక్తనాళాల్లో వచ్చి తేడా, మెదడులో వాపులాగా వచ్చి స్పృహ లేని పరిస్థితుల్లో పేషెంట్ అడ్మిట్ అవ్వడం. దాని ముందే లక్షణాలు, ఇందాక మీరు అడుగుతున్న లక్షణాలు ఏం పెద్దగా లేవు. తలనొప్పి, నా వాంతి వచ్చినట్టుండను, నాసియా, లేకపోతే కాలు చేయిల్లో తిమ్మిరి రావడం కానీ, కాలు చేయి వీక్ అయిపోవడం కానీ, మాట పడిపోవడం కానీ, మెడ నొప్పి, స్పృహే కోల్పోవడం, కంటిలో చూపు తేడా రావడం, ఇవన్నీ కూడా మెదడుకి ఏదైతే లక్షణాలు తాలూకా ఈ ఇబ్బంది, అధిక రక్తపోటు తాలూకా లక్షణాలు.